సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. చెప్పకూడదు కానీ ఇప్పుడు విజువల్స్ అంతా రెవల్యూషన్ అయిపోయారు. మీకెందుకు ఇప్పుడు బాహుబలి ఉంది, బాహుబలి సాంగ్ ఆ విజువలైజేషన్ చూసారు అసలు? అప్పుడు చాజరా దానికి ఆ షార్ట్ చూసారా? ఆ స్లో మోషన్లో అలా ఎగిరి ఎక్కడ స్విమ్మింగ్ పూల్ అదే ఐ మీన్ వాటర్ ఫాల్స్ మీద జంప్ చేస్తుంటే ఆ వాయిస్కి ఆ మ్యూజిక్కి ఆ విజువల్ చూసారా? అది డైరెక్టర్ అనే వాడికి సౌండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆ మ్యూజిక్ నాలెడ్జ్ ఉంటే విజువల్స్ కూడా అంత గొప్పగా తీయచ్చు. కొన్ని తప్పట్ల పాపం డైరెక్టర్స్ వాళ్ళు ఈ ఏదో రకరకాల మ్యూజిక్ విని చేయాలండి. వెరైటీ ఇప్పుడు వెరైటీ ఎంత వెరైటీ చేస్తే అంత జనాలు చూస్తారు. సో దిస్ ఆల్ న్యాచురల్. అందువల్ల డైరెక్టర్స్కి ఆ టేస్ట్ ఉండాలి, ఆ విజువల్ తీసే ఐడియాస్, మంచి కెమెరామ్యాన్ కావాలి, ఆ బ్లాగ్స్ విజువల్ ఫీస్ట్ కదా. అసలు బాహుబలి ఆ సాంగ్స్ పిక్చరేషన్, ఆ సాంగ్స్ కానీ ఒక న్యూ స్టైల్ ఆఫ్ క్రియేషన్. అందువల్ల డైరెక్టర్స్ మనం అలా తెచ్చివ్వటం వల్ల తప్పు లేదు, అలా చేయటం వల్ల అంతా ఒక వెరైటీగా కొట్టుకుపోతుంది సినిమా. జస్ట్ 3 గంటల సేపు మనం ఎంజాయ్ చేయడం కోసం వీళ్ళు పడే తపనలు. అండ్ ఇంకోటి, మీరు ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటర్వ్యూలో మీరు మీ గురించి చెప్పుకోవడం ఎక్కువైపోయింది. అంటే నేను ఇది నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ని, నేను ఫలానా లాంగ్వేజ్కి వెళ్ళి ఎక్కడైనా నేను చేయగలను, ఇది ఎప్పుడో మేము చేసాము, నా నుంచే వీళ్ళు పుట్టారు, ఇది ఎక్కువైపోయింది. మీరు ఎందుకు ఇలా మీ గురించి మీరు ఎక్కువగా చెప్పాను? నేను చెప్పుకోవడం నేను కావాలని గొప్ప చెప్పడం, నాకు డబ్బాలు కొట్టుకోవడానికి అవసరం లేదుగా. నాకు ఐ డిడ్, నేను చేశాను కాబట్టి చెప్తాను. నాకు మీకు ప్రూఫ్ చేయాలా? మీరు వచ్చి వినండి, మా మ్యూజిషియన్స్ అడగండి, వచ్చి చెన్నైలో వచ్చి ఆస్క్ మై రెహమాన్, మీరు అడగండి కోటి ఏం చేశాడు, ఇలా అలా చెప్తున్నాడు, డబ్బాలు కొట్టుకుంటున్నాడు గొప్ప అని. నాకు గొప్పలు చెప్పుకోవడం గురించి కాదు, నేను ఇది చేశాను, మీకు తెలియదు, మీరు వినలేదు, అది మీకు రీచ్ అవ్వలేదు అని నా బాధ. అంతేగాని ఇప్పుడు ఈరోజు ఆడు చేసి ఇది చేసాడని ఆడు గొప్ప అంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఆల్రెడీ వీ డన్. మొన్న రెహమాన్ కలిసినప్పుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను రోషన్ రమ్మని చెప్పాడు. తను ఏదో ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు నా కొడుకుతో చెప్తున్నాడు, తను మీ నాన్న మ్యూజిక్ ఎలాగుండేది తెలుసా, ఇలా ఇళయరాజాది ఇక్కడ ఉండేది నా మ్యూజిక్ అనేవాడు అన్నాడు. తను నోటితో చెప్పి, నేను అబద్ధాలు చెప్పడం కాదు. అంటే నేను ఇళయరాజా గొప్ప కాదండి, నేను అన్ని రకాలు ట్రై చేశాను, నేను వేరియేషన్స్. అది ఎక్కడికి ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంత ఒక తెలుగు మ్యూజిక్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలి అని అప్పటి నుండి నేను స్టార్ట్ చేసిన ట్రెండ్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు అని నేను గొప్పగా గ్రేట్గా చెప్పుకోగలను. అది నేను చేశాను కాబట్టి. ఓకే, అంటే అది ఈ ప్రాసెస్లో కొంతమంది హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది కదా. ఎలా ఏ విధంగా చెప్పడం వాళ్ళకంటే నేను గొప్ప అని, లేకపోతే నా వల్లే వాళ్ళు వచ్చారని ఇలాంటి చెప్పుకోవడం వల్ల నా వల్లే వచ్చారు నేను చెప్పాలి. నా దగ్గర పనిచేశారు వాళ్ళు, నా దగ్గర పనిచేసిన ఫీల్ డెఫినెట్గా ఉంటుంది వాళ్ళకి. అది డెఫినెట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అంతే. ఇప్పుడు ఎవరు కొత్తగా ఎవరు చేస్తారు? ఇప్పుడు ఒక దగ్గర పని చేసిన తర్వాత, నేను చక్రవర్తి గారి పని చేశాను, ఆల్మోస్ట్ ఆయన ఇంపాక్ట్ నాకు కొద్దిగానే ఉంటుందిగా. అలాగే నా దగ్గర వీళ్ళందరూ పనిచేసి వచ్చారు కాబట్టి అందరి దగ్గర నా యొక్క ఫీల్ డెఫినెట్గా ఉంటుంది. నేను అంటే ఒక కీబోర్డ్ని ఎలా వాడాలి, ఒక కార్డ్స్ ఎలా వాడాలి అని మీకు మ్యూజికల్గా చెప్తే అర్థం కాదు. అదేదో నేను అన్ని పీకేసినట్టు చెప్పినట్టు అన్ని భావిస్తాను, వినేవాళ్ళకి అలా అనిపిస్తుంది. అది వాళ్ళు కూర్చుంటే వాళ్ళు చెప్తే మీరు వింటారు. నేను ఓపెన్గా చెప్పాను కాబట్టి మీకు అలా అనిపించవచ్చు, కానీ నా ఉద్దేశం అది కాదు. అన్ని రకాల మ్యూజిక్ ట్రై చేసాము, లేకపోతే వీళ్ళంతా ఈరోజు ఈ స్టాండర్డ్ మ్యూజిక్ చేయగలుగుతున్నారంటే ఒక కీబోర్డ్ ప్లేయర్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అవ్వగలరు మీరు చెప్పండి? హౌ కెన్ యూ ఇమాజిన్? ఒక కీబోర్డ్ ప్లేయర్ వాంచేవాడు ఒక మ్యూజిక్ కంపోజర్ ఎలా అవ్వగలడు? ఎలాగ అయ్యాడు? అసలు కీబోర్డ్ సిస్టమ్ ఎక్కడి నుండి వచ్చింది? ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ మీ. యూ ఆస్క్ ఎనీబడి ఇన్ సౌత్ ఇండియా, కీబోర్డ్లో ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, రిథమ్ బాక్స్కి సీక్వెన్సింగ్, ఇవి ఎక్కువ చేసేవాడు నేను రాజు ఓవర్గా. ఈ సిస్టమ్ మొదలైపోయింది అన్ని దగ్గర. ఇది చేసి దీని మీద ఓవర్డబ్స్ చేసేవాడు, ఆర్కెస్ట్రా అంతా మిక్స్ చేసేవాడు. ఈ సిస్టమ్ మేము తీసుకుని వచ్చాము. ఇళయరాజా గారి ఆయన దగ్గర ఉండేది, కానీ ఆయన వేరే రకంగా వాడేవాడు. ఆయనంతా సిస్టమాటిక్గా థియరిటికల్గా ఉండేది. మా దగ్గర కాదు, మేమంతా ఎక్స్ట్రీమ్స్. ఓకే,
ఓకే. ఒక ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని ఓన్లీ ఎలక్ట్రానిక్స్ తోటి సాంగ్ చేసాం. ఒక 1 వీక్ మొత్తం రెహమాన్ స్టూడియోలోనే రికార్డ్ చేసాం ఒక పాట. అది దీంట్లో ఇద్దరైన సినిమాలో. ఓకే, ఈయన మేము చేసాం కాబట్టి నేను చెప్తున్నాను సార్ ధైర్యంగా. సౌత్ ఇండియాలో ఎవడు చేయలేదు, ఈవెన్ నార్త్ ఇండియాలో ఎవడు చేయలేదు మేము చేసిన స్టైల్. అక్కడ లక్ష్మీకాంత్ పేర్లార్ ఒక స్టైల్, బప్పిలేరు వచ్చిన తర్వాత ఒకటే డిస్కో బీటు అయింది ఒక స్టైల్. ఎందుకు రీ రికార్డింగ్ కోసం నా కోసం ఎందుకు వెతుకుని రావాలి బాంబే నుండి? సుభాష్ గా ఎందుకు నా గురించి రావాలి? ఇక్కడ నేను గొప్ప ఎందుకు చెప్తున్నా అంటే, ఒక తెలుగువాడుగా నా మజాక ఇది, నేను ఇన్ని చేశాను, నేను చెప్పుకోవటంలో తప్పులేదు. ఓకే సరే, సుభాష్ గయ్ గారితో మీరు త్రిమూర్తి అనే సినిమా ఏదో అవును రీ రికార్డింగ్ చేశారు. ఎందుకు ఆయన అంటే ఇంత ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలిగింది నార్త్ వాళ్ళకి? ఫలానా సౌత్లో కోటి గారు ఉన్నారు. యాక్చువల్లీ రెహమాన్ తాళ్ సినిమా జరుగుతుంది. తాళ్ సినిమా జరుగుతుండగా రెహమాన్ అడిగాడు ఆయన, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ సౌత్, నా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ సౌత్ అంటే ఒకటే మాట చెప్పాడంట రెహమాన్, సో ఓన్లీ కోటి ఈ కెన్ డూ అని. ఓకే, నేను అప్పుడు దేవి థియేటర్ అని ఒకటి ఉంది, దేవిశ్రీ అని థియేటర్, అక్కడ ప్రివ్యూ షో నా సినిమా చూస్తాను ఫ్యామిలీతో అంతా. హైదరాబాద్ అంటారు, చెన్నై. ఓకే, చూస్తుంటా నైట్ ఒక 11:30కి, ఇప్పుడు నైట్ షో చూస్తాను సినిమా. 11:30కి ఎవరో వచ్చి బయట వెయిట్ చేస్తున్నారని ఒక బాయ్ వచ్చి చెప్పాడు. నేను సినిమా చూస్తున్నాను, ఎవరో సార్ మీకోసం వచ్చారు బాంబే నుండి, ఆయన మిమ్మల్ని కలవాలంటే. సరే నేను లోపలికి, సరే ఉండమను, నేను వస్తున్నాను సినిమా చూసి ఇంట్లో చెప్పేసి నేను ఎవరో అని బయటకు వచ్చాను. కారు దగ్గర ఇలా నిలబడుకున్నాడు ఆయన. నేను బయట, నాకు సుభాష్గా తెలియదు అసలు. ఓకే సార్, హలో సార్, కోటిజీ, ఓ వెరీ గుడ్ సార్, సార్ ఐఎమ్ సుభాష్ గయ్ అన్న. ఓరి మా సుభాష్ గయ్, సుభాష్ జీ సార్, వాట్ వండర్ఫుల్ సార్, కలిసి నాకు ఎగ్జైట్. ఏంటి సార్ అంటే, లేదు ఇలాగ రెహమాన్ చెప్పండి నా సినిమా త్రిమూర్తి సినిమా మీరు రీ రికార్డింగ్ చేయాలని. చాలా హ్యాపీ వేసి, రెహమాన్ టోల్డ్ మీ సౌత్ యు ఆర్ ద బెస్ట్ అని. ఇంకా నాకు పొంగిపోయాను, బా వాడు చెప్పి పంపించాడు నాకు. సరే రీ రికార్డింగ్ చేసి వెరీ మచ్ హ్యాపీ. సినిమా బుస్కో దొబ్బింది. మల్టీ స్టార్ ఫిలిం అది. ఎవరు, ముకుల్ ఆనంద్, వండర్ఫుల్ డైరెక్టర్, అతను డైరెక్ట్ చేశాడు ఆ సినిమా. పిక్చర్ ఫ్లాప్ అయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే, ఒక సినిమా హిట్ అయి ఉన్న హిందీ ఫీల్డ్లో ఇంకా కొంచెం అలా ఎస్టాబ్లిష్ అయ్యాను. కానీ నాకు చాలండి, మా తెలుగు చాలండి బాబు. మా తెలుగు మ్యూజిక్ని ఏదైనా సంథింగ్ చేయాలనుకున్నాం. సరే ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ అన్ని చేస్తున్నారు బ్రహ్మాండంగా. సపోజ్ ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు, మామూలుగా ఒక వ్యక్తికి అసలు మ్యూజిక్ నాలెడ్జే ఉండదు, కాకపోతే అతను ట్యూన్స్ అద్భుతంగా చేయగలడు. అతనికి ఏం గమకాలు ఏమీ తెలియదు, అద్భుతంగా ఒక ట్యూన్ చేయగలడు. అదే ఒక అద్భుతమైన అన్ని సినిమా మ్యూజిక్ పరంగా విపరీతమైన నాలెడ్జ్ ఉంది, అతను ఒక సాధారణమైన ట్యూన్ చేశాడు. అంటే నేను అనేది ఏంటంటే, పాట పరంగా బయటికి వచ్చాక, రిలీజ్ అయ్యాక ఏమీ తెలియని వాడు చేసిన ఒక మంచి ట్యూన్ గొప్పదా, లేకపోతే అన్నీ తెలిసిన వాడు చేసిన ఒక మామూలు పాటని దేన్ని ఎక్కువగా పరిగణించాలి? ఏది ప్రజారాజ్యకం అవుతుందో, ఏ పాటను ప్రజలు ఇష్టపడతారో అదే పాట. ఏ సాహిత్యం అయితే ప్రజలు అందరూ మెచ్చుకుంటారో అదే సాహిత్యం. సో ఈ లెక్కన ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఎవరన్నా చేయొచ్చు. ఇది ప్రజలు వాళ్ళే సాక్షి దానికి, అంతే. అందుకని ఎవరు బట్టి వాళ్ళు చేస్తున్నారు మ్యూజిక్, అందరూ సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ప్రజలకి రీచ్ అవ్వాలి, ప్రజలు మెచ్చుతేనే అండి పాట అన్న ఏదన్నా. ఇది కమర్షియల్ మీడియా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మీరు చెప్తున్నారు, ఒక సంగీత విద్వాంసుగా ఉంటే అది ఆ సిస్టమ్ వేరు. మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జనాలకి ఏది ఇస్తామో, ప్రజలు మెచ్చేదే సినిమా, ప్రజలు మెచ్చేదే పాట, ప్రజలు మెచ్చేదే సాహిత్యం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ క్రెడిట్ అలాగే వెళ్తుంది. మరి బయట ఉండి సంగీత విద్వాంసులుగా ఉన్న వాళ్ళు ఆ పాట చూసి దాంట్లో మిస్టేక్స్ ఎదుగుతుంటారు కదా, అదే మామూలు జనాలకు రీచ్ అయిన పాట గొప్ప విషయం తెలుసా? మన ఏదో ఫంక్షన్లో బాలకృష్ణ గారు పాట పాడుతున్నాడు, నేనే ఉన్నా పక్కన. బాలమురళీకృష్ణ గారు, బాలకృష్ణ హీరో బాలకృష్ణ గారు 2-3 పాటలు పాడి ఒక స్టార్ పాడుతున్నాడు. అక్కడ స్టార్ పాడుతున్నప్పుడు మీరు తాళం చూస్తారా? అంతేగా. ఏం చూస్తారు మీరు? ఆ స్టైల్ చూస్తారు. శృతి చూస్తారా? శృతి ఎవడు చూస్తాడు? అంతేగా. ఆ స్టైల్ చూస్తాడు. ఒక హీరో పాడుతున్నాడు, ఒక బాలయ్య బాబు పాడుతున్నాడు, అది బాలయ్య బాబు డౌట్, ఏంటి కోటి ఓకేనా? సూపర్ బాబు, కమాన్
రాకెట్ నీ పాటే పాడినట్టున్నాడు. అది పాడాడు, ఆయన సింహాలో ఒక సాంగ్ పాడాడు. అది 2 పాటలు ఆయనకు బాగా ఇష్టమైన పాటలు. చాలా చక్కగా పాడాడు. ఇప్పుడు శృతి అది ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడుతున్నప్పుడు నేను అదే నా పాయింట్ అదే నేను చెప్తాను. ఈవెన్ నా షోస్ చేసేటప్పుడు కూడా, చిన్న పిల్లలతో షో చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ నాలెడ్జ్ ఎంత, వాళ్ళకి ఎంత పాడుతున్నారో అంతవరకే, వాళ్ళ ఊపిరి ఎంత, వాళ్ళ నాలెడ్జ్ ఎంత. ఇక్కడ మనం వెంటనే అక్కడ సుశీల్ గారిని జానకి గారి లెవెల్లో మనం ఊహించేసుకుంటాం. ఇక్కడ తప్పు పాడామని ఎలా చెప్పుకోవాలి వాళ్ళకి? వెరీ గుడ్, సూపర్, ఈ వయసులో నువ్వు ట్రై చేసావే, అదే గ్రేట్ అటెంప్ట్. ఇది నా వే ఆఫ్ జడ్జ్మెంట్. మీ అబ్బాయి సినిమా నిర్మలా కాన్వెంట్ సినిమాలో ఆ పాట మామూలుగా విపరీతంగా పాపులర్ అయిపోయింది. అవును. ఏంటి దాని మీద ఆయన కృషి ఏంటి, ఏంటి అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అది ఏంటో అలా కుదిరింది వాడికి. అది ఫస్ట్ ఆ ట్యూన్ కంపోజ్ చేసి నాకు వినిపించాడు. డాడీ ఒక చిన్న రిక్వెస్ట్ డాడీ. ఏంటి నాన్న, ఏంటి ఇది అమీన్తో పాడించాలని ఉంది నాకు, ఏఆర్ రెహమాన్ కూడా. అంతకుముందు ఒక సినిమాలో ఏదో తను చిన్న సూఫీ ఏదో పాడాడు. అవునవును, వాయిస్ బాగుంది డాడీ, చాలా హాంటింగ్గా ఉంది, ఆ వాయిస్తో పాడించాలి డాడీ అని. సరే అడుగుదాం, ఏముంది వాడిని అడుగుదాం అనేసి తనతో మెయిల్ టచ్ అనమాట. మెయిల్లో చేస్తే నేను ఆలోచించి చెప్తాను, ఇంట్లో ఫ్యామిలీని అడుగుతాను అని చెప్పి ఒక 1 వీక్ టైం తీసుకున్నాడు రెహమాన్. సరే ఒకసారి రెహమానే టైం తీసుకున్నాను. నేను ఇంట్లో ఒకసారి అడగాలి, ఎందుకు తను సడన్గా అడగాలి భయపడ్డాడు. ఏంటి తెలుగులో వీడేం పాడతాడు చిన్నోడు అన్నట్టు, చిన్నోడు కదా వాడు కూడా. భయపడి నేను ఒకసారి ఫ్యామిలీని అడుగుతాను అంటే వాళ్ళ మదర్ని అంతా అడిగినట్టున్నాడు. నేను అనేసరికి వాళ్ళకి మంచి ఒక రెస్పెక్ట్ వాళ్ళకి అందరూ. అడిగేసరికి 1 వీక్ తర్వాత ఓకే సాంగ్ పంపించండి అన్న. రోషన్ సాంగ్ మెయిల్ చేసి పంపించాను. విని నచ్చింది, వెరీ గుడ్, బాగుంది, డెఫినెట్గా పాడిస్తాను ఒప్పుకున్నాడు మరి రెహమాన్. ఒప్పుకున్న తర్వాత అప్పుడు రోషన్ అక్కడ పంపించాను చెన్నైకి. పంపిస్తే రెహమాన్ దగ్గరుండి తనే అంటే వాడు భయపడుతున్నాడంట. మీను రోషన్ చూసి పాడుతుంటే వాడికి రావట్లేదంట. రోషన్ వెళ్ళి కింద కూర్చో నేను మిక్స్ చేస్తానని చెప్పి రెహమాన్ దగ్గర కూర్చొని ఎవ్వరు లేకుండా తనే దగ్గరుండి మిక్స్ చేసి పంపించాడు ఆ బంగారం. చూడండి అది ఎంత తను చాలా ఎంత భక్తుడంటే అల్లా అంత భక్తుడు అనమాట. ఎప్పుడు ఆ ధ్యానంలో అలాగే ఉంటాడు రెహమాన్. చాలా అది తన గురించి నేను గొప్పగా చెప్పలేను. కొంతమంది సన్యాసులు ఉంటారు, ఏదో ఉంటారు. ఈజ్ అ ప్యూర్ స్పిరిచువల్. మీకు విషయం తెలియదు, రజనీకాంత్ కూడా ఒకసారి ఆయన గురించి చెప్పాడు రెహమాన్ గురించి. అదేదో అంతకుముందు ఏం సినిమా చేశాడంటే రోబో ఆడియో ఫంక్షన్ ఇప్పుడు రెహమాన్ గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే ఈజ్ పక్క మహాన్ అన్నాడు. ఏఆర్ రెహమాన్ ఈజ్ అ మహాన్, ఈజ్ అ సెయింట్, రియల్ సెయింట్. ఒక ఈగో ఇది ఏమీ లేనటువంటి రియల్ ట్రూ సెయింట్ అంటే అది అన్నట్టు రజనీకాంత్ లాంటి వాడే తన గురించి చెప్పాడంటే అంత సెయింట్లీ ఫిగర్ అనమాట రెహమాన్. తను దగ్గరుండి ఆ బిడ్డతో మిక్స్ చేసి పంపించాడు. పంపించిన తర్వాత నన్ను అడగమనంట, డాడీకి వినిపించు, ఆయన ఓకే. నేను వీళ్ళు చాలా బాగుంది, చక్కగా పాడించాడు ఆయన. అది ఫస్ట్ రిలీజ్ చేశారు రెహమాన్ కొడుకుతోటి. ఈ పాట అలాగా నాంతుంది బాగా బయట, ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కొత్త కొత్త భాష అనేది అలాంటి. తర్వాత నాగార్జున గారు పాడారు ఈ సాంగ్ని. ఆయన ఎంత అంటే రోషన్ ఎంత ప్రేమిస్తాడంటే అంత ఇష్టం రోషన్ అంటే. నేను వెళ్ళాను వాయిస్ మిక్సింగ్ ఊరికి, నన్ను రమ్మన్నారు, డాడీ మీరు కూడా ఉంటే బాగుంటుంది డాడీ, ఆయన వచ్చి పాడుతున్నారు. సరే నేను వెళ్ళాను. నేను ఎందుకురా నాన్న పాడతారు కదా. లేదు డాడీ కొంచెం ఆయన తన పెద్ద ఆయన కదా, మీరు ఉంటే బాగుంటుంది. నేను ఊరికే కొంచెంసేపు ఉండేసి బాబు ఎక్సలెంట్ అసలు ఏంటి ఏదంటే ఆయన బాగా హ్యాపీ అయిపోయి బ్రహ్మాండంగా ఆ రోజు పాడిన తర్వాత వీడు ఏం మిక్స్ చేశాడు బాగా చేసేసరికి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్టు అయిపోయింది సాంగ్. సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాంగ్ కూడా తర్వాత విజువల్స్ పిక్చరైజ్ చేశారు సాంగ్ చేసి రిలీజ్ చేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.